పోలవరం ప్రాజెక్టు 3 ఏళ్లలో పూర్తి కావాలని సీఎం చంద్రబాబు ఆకాంక్షను వ్యక్తం చేశారు. కొత్త డయాఫ్రామ్ వాల్ నిర్మాణం పూర్తి కావడానికి 2 సీజన్ల సమయం పడుతుంది అని, దీనికి సమాంతరంగా మిగిలిన పనులు చేపట్టి 3 ఏళ్లలో ప్రాజెక్టును పూర్తి చేయాలి అన్న సంకల్పంతో పనిచేస్తున్నామని చెప్పారు. ఇక ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టును జగన్ ప్రభుత్వం సకాలంలో పూర్తి చేయకపోగా నాశనం చేసింది అని, దరిమిళ 30,000 కోట్ల రూపాయల మేర నష్టం వాటిల్లింది అని తెలియజేశారు. పోలవరం ప్రాజెక్టుపై తీర్మానం చేసి కేంద్రానికి పంపే నిమిత్తం గురువారం సాయంత్రం అత్యవసర మంత్రివర్గ సమావేశం ఏర్పాటు చేశారు. 990 కోట్ల కొత్త డయాఫ్రామ్ వాల్ నిర్మించాలి అని, ఇందుకు కేంద్రం సహకరించాలని ఈ సందర్భంగా తీర్మానించారు. ఇక పోలవరం పూర్తి చేసే బాధ్యతను కేంద్రం తీసుకోవడం పట్ల చంద్రబాబు హర్షం వ్యక్తం చేశారు. గరిష్ట నీటి నిల్వ 196.40 టీఎంసీ మేర ప్రాజెక్టు నిర్మాణం సాగాలి అని, ఆ మేరకు కేంద్రం సహకరించి నిధులు ఇవ్వాల్సిందిగా కోరదామని చంద్రబాబు చెప్పారు. కొత్త డయాఫ్రామ్ వాల్ నిర్మించాలని కేంద్ర జల సంఘం చైర్మన్ కుషేన్వర్ ఓహ్రా తీసుకున్న నిర్ణయం మేరకు కేంద్రం స్పందించి సకాలంలో ఆదేశాలు జారీ చేయాలని అన్నారు. కేంద్రం త్వరితగతిన నిర్ణయం తీసుకుంటే ఏడాది నవంబర్ నుంచే పనులు ప్రారంభించే వీలుంటుంది అని చంద్రబాబు చెప్పినట్లు సమాచారం. ఇక మంత్రుల పేషీలో నియామకాలకు సంబంధించి కేబినెట్ లో చర్చించి ఆయా పోస్టుల భర్తీకి మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఒక్కో మంత్రి పేషీలో పీఏలు, పీఎస్లు, పీఆర్ఓలతో కలిపి 8 మంది సిబ్బంది ఉండేలా ఏర్పాట్లు చేసుకోవాలని కేబినెట్ లో నిర్ణయం తీసుకున్నారు. ఇక ఈ తప్పుడు ప్రచారం చేయడంలో వైసీపీ ఆరితేరింది అని, ఉపేక్షించకుండా అవసరమైన సందర్భాల్లో మంత్రులు తక్షణం వాటిని తిప్పికొట్టాలని కేబినెట్ నిర్ణయించింది. దీంతో పాటు వైసీపీ చేస్తున్న దుష్ప్రచారాన్ని మంత్రులు ఎప్పటికప్పుడు తిప్పికొట్టాలని సీఎం చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. 5 ఏళ్ల వైసీపీ పాలనలో ఏపీ ప్రజలు పడిన కష్టాలు, ప్రతిపక్షాలు ఎదుర్కొన్న హింస రాజకీయాలు, బాధితులే నిందితులైన ప్రభుత్వ టెర్రరిజాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు అసెంబ్లీలో ఆవిష్కరించారు. కట్టుతప్పిన శాంతి భద్రతలు, హత్యలు, అత్యాచారాలు, బెదిరింపులు, గంజాయి, డ్రగ్స్ దిగుమతితో ఆంధ్రప్రదేశ్ ఎంత నష్టపోయిందో వివరించారు. శాంతి భద్రతల విషయంలో నూతన అధ్యాయం ప్రారంభించబోతున్నామని చంద్రబాబు వెల్లడించారు. జగన్ హయాంలో జరిగిన అరాచకాలపై గురువారం అసెంబ్లీలో శ్వేతపత్రం విడుదల చేశారు. శాంతి భద్రతలను టీడీపీ కూటమి ప్రభుత్వం ఎలా పరిరక్షిస్తోందో వివరించారు. గంజాయి, డ్రగ్స్ మహమ్మారిని తరిమి కొడదామని అన్నారు. జగన్ హయాంలో జరిగిన టీడీపీ నేతల హత్యల ప్రస్తావన వచ్చినప్పుడల్లా చంద్రబాబు తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. 2019-24 మధ్య స్టేట్ టెర్రరిజం చూశామని, ఎమర్జెన్సీ కన్నా దారుణమైన చీకటి పాలనతో అన్ని వర్గాలు ఇబ్బంది పడ్డాయని చంద్రబాబు వివరించారు. పోలీసులను చెప్పు చేతుల్లో పెట్టుకుని ప్రజాస్వామ్యంపై గొడ్డలి పోటు వేసిన జగన్ లాంటి వ్యక్తి రాజకీయాల్లో ఉంటే ప్రమాదకరమని అన్నారు. అలిపిరిలో క్లైమోర్ మైన్ల పేలుళ్లకు భయపడని నేను ఇదే సభలో కన్నీరు పెట్టుకోలేదా? పల్నాడు చంద్రయ్య పాడే మోయడాన్ని మర్చిపోతానా? పవన్ కళ్యాణ్ వ్యక్తిత్వ హననానికి గురి కాలేదా? అన్నిటికీ చట్టపరంగా సమాధానం చెప్పే బాధ్యత ప్రభుత్వానిది. కార్యకర్తల ఒత్తిళ్లతో మీరెవరూ ప్రతీకార దాడులకు దిగొద్దు అంటూ ఎమ్మెల్యేలకు సూచించారు. ప్రజలు అధికారం ఇచ్చింది ప్రతీకారం తీర్చుకోవడానికి కాదు అని స్పష్టం చేశారు. అయితే తప్పు చేసిన వారిని వదిలేస్తే అది ప్రభుత్వ అసమర్థత అవుతుంది అని, ఏకపక్ష అధికారులు రెచ్చిపోయి నేరాలు చేసిన వారిని చట్టపరంగా శిక్షించడంలో రాజీ ఉండదని చంద్రబాబు స్పష్టం చేశారు. ఏపీలో గంజాయి, రౌడీజం, బ్లేడ్ బ్యాచ్లపై అసెంబ్లీలో సుదీర్ఘ చర్చ జరిగింది. వాటిని అణిచివేస్తామని, ఎవరిని వదిలే ప్రసక్తే లేదు అని హోంమంత్రి వంగలపూడి అనిత స్పష్టం చేశారు. గత 5 ఏళ్లు గంజాయి స్మగ్లర్లు రెచ్చిపోయారని, వారి ఆట కట్టించేందుకు 100 రోజుల ప్రణాళికను రూపొందించామని అన్నారు. అందుకోసం ప్రత్యేక టాస్క్ ఫోర్స్ కూడా ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. ఇక రాష్ట్రంలో జరుగుతున్న అరాచకాలపై రాజానగరం ఎమ్మెల్యే పత్తుల బలరామకృష్ణ అడిగిన ప్రశ్న ఇక సభలో సుదీర్ఘ చర్చకు దారితీసింది. తూర్పుగోదావరి జిల్లాలో బ్లేడ్ బ్యాచ్ అరాచకాలు ఎక్కువగా ఉన్నాయని, వాటిని వెంటనే అదుపు చేయాలని ఆయన అభ్యర్థించారు. అదేవిధంగా కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి సైతం గంజాయి అంశాన్ని లేవనెత్తారు. పాఠశాల విద్యార్థులకు కూడా గంజాయి దొరుకుతోంది అని, గంజాను సేవించిన చిన్నపిల్లలు కంట్రోల్ తప్పుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గంజాయి కారణంగా అనేక కుటుంబాలు ఆర్థికంగా, సామాజికంగానూ వెనుకబడిపోతున్నాయని అన్నారు. గంజాయి దోపిడీలు, దౌర్జన్యాలపై ఎమ్మెల్యేల ప్రశ్నలకు స్పందించిన హోంమంత్రి అనిత నేరాల కట్టడికి పగడబందీ చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. ముఖ్యంగా గంజాయి నియంత్రణకు 100 రోజుల ప్రణాళికను సిద్ధం చేసినట్లు ఆమె తెలియజేశారు. ఎవరు ఎలాంటి నేరానికి పాల్పడినా ఉపేక్షించేది లేదు అని స్పష్టం చేశారు. దమ్ముంటే అసెంబ్లీకి రావాలని, రాజకీయ హత్యలపై చర్చిద్దామని మాజీ ముఖ్యమంత్రి జగన్ కు హోంమంత్రి వంగలపూడి అనిత సవాల్ విసిరారు. హత్యకు గురయ్యారు అంటున్న ఆ 36 మంది పేర్లు చెబితే చర్యలు తీసుకుంటామని అన్నారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చాక ఈ 45 రోజుల్లో 36 రాజకీయ హత్యలు జరిగాయంటూ రాష్ట్రంలో ఎక్కడా చోటు లేనట్టుగా ఢిల్లీకి వెళ్లి సిగ్గు లేకుండా ధర్నాలు చేస్తున్నారని విమర్శించారు. వైసీపీ నాయకులు సానుభూతి పరులపై రాజకీయ దాడులను నిరోధించడానికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలేమిటి అని ఆ పార్టీ ఎమ్మెల్యేలు తాటిపర్తి చంద్రశేఖర్, బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి, బి విరూపాక్షి, మత్స్యస రాస
విశ్వేశ్వరరాజు గురువారం శాసనసభ ప్రశ్నోత్తరాల సమయంలో అడిగిన ప్రశ్నకు అనిత సమాధానమిచ్చారు. రాష్ట్రంలో సామాన్యులపై అకారణంగా దాడులకు పాల్పడుతున్న అసాంఘిక శక్తులపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతుంది అని అనిత చెప్పారు. ఈ తరహా నేరాలకు పాల్పడే వారిపై పీడీ యాక్ట్ కింద కేసులు పెడతామని, రౌడీ షీట్లు తెరుస్తామని హెచ్చరించారు. నియంత్రణకు ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికను రూపొందించినట్లు తెలియజేశారు. నేరాలకు పాల్పడే వారికి గుర్తించేందుకు ఇప్పటికే ట్రాకింగ్, నిఘా వ్యవస్థలను ఏర్పాటు చేసినట్లు వివరించారు. ఈ సమస్యపై మంత్రివర్గ ఉపసంఘంలో చర్చించి ఇటీవల ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేశామని చెప్పారు. అమెరికాలో ఐటీ కంపెనీలు నడుపుతున్న తెలుగువారి ద్వారా రాష్ట్రంలో 40,000 ఐటీ ఉద్యోగాలు సృష్టించడానికి నడుం బిగించాలి అంటూ టీడీపీలోని ఎన్ఆర్ఐ ఎమ్మెల్యేలకు ఐటీ మంత్రి లోకేష్ టార్గెట్ పెట్టారు. కృష్ణా జిల్లా గుడివాడ టీడీపీ ఎమ్మెల్యే వెలిగళ్ల రాముతో ఆయన అసెంబ్లీ లావాదేవీలు మాట్లాడారు. ఇక అమెరికాలో ఆంధ్రప్రదేశ్కు చెందిన తెలుగువారు నడుపుతున్న ఐటీ కంపెనీలు 800 ఉన్నాయి. ఈ కంపెనీలకు అన్నిటికీ ఇప్పటికే హైదరాబాద్లో ఆఫీసులు ఉన్నాయి. అందులో సగం కంపెనీలతో ఆయన మన రాష్ట్రంలో కూడా ఆఫీసులు పెట్టించాలి అని లోకేష్ కోరారు. ఒక్కో కంపెనీ కనీసం 100 ఐటీ ఉద్యోగాలు ఇచ్చినా మొత్తం మీద 40,000 ఉద్యోగాలు వస్తాయి అన్నారు. ఇంతమంది ఐటీ ఉద్యోగులు ఇక్కడ పనిచేస్తుంటే తర్వాత చాలా కంపెనీలు వస్తాయి అన్నారు. ఎన్ఆర్ఐ ఎమ్మెల్యేలు దీనికి బాధ్యత తీసుకుని అమెరికాలోని కంపెనీల యాజమాన్యాలను కలిసి మాట్లాడి వారిని ఒప్పించాలి అని లోకేష్ రాముకు సూచించారు. దీనిపై ఎమ్మెల్యే స్పందిస్తూ ఐటీ కంపెనీలు కొన్ని వసతులు కోరుతున్నాయి, వాటిని సమకూర్చడం ఎలా అన్నది ఆలోచించాలి అన్నారు. ప్రధానంగా ప్లగ్ అండ్ ప్లే సదుపాయం ఉన్న భవనాలు అడుగుతున్నాయి. ఇక్కడ ఉన్న విద్యార్థులకు అవసరమైన నైపుణ్య శిక్షణ ఇచ్చి సిద్ధం చేయాలి అని చెప్పారు. విశాఖలో అటువంటి సదుపాయం ఉన్న భవనాలు సిద్ధంగా ఉన్నాయని, శిక్షణ ఏర్పాట్లు కూడా చేస్తామని లోకేష్ హామీ ఇచ్చారు. దీనిపై ఒక సమావేశం ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే కోరగా లోకేష్ అంగీకరించారు. అసెంబ్లీ సమావేశాలు శుక్రవారం నాటితో ముగుస్తుండటంతో మాజీ ముఖ్యమంత్రి పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ జగన్మోహన్ రెడ్డి చివరి రోజైన సభకు హాజరవుతారని అందరూ భావించారు. అయితే ఈసారికి అసెంబ్లీకి వెళ్లనని, వచ్చే సమావేశాల్లో పాల్గొనడంపై ఆలోచిద్దామని సన్నిహితులతో జగన్ చెప్పారు. ఇవాళ ఉదయం 11 గంటలకు అనుకూల మీడియాతో సమావేశం ఇవ్వాలని నిర్ణయించారు. సాయంత్రం లేదా శనివారం ఉదయం బెంగళూరు యలహంక ప్యాలెస్ కు వెళ్తారు. 3 రోజులు మకాం వేస్తారు. కాగా రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయంటూ బుధవారం ఢిల్లీలో ధర్నా చేసిన జగన్ గురువారం తాడేపల్లి తిరిగొచ్చారు. మంగళ, బుధవారాల్లో ఢిల్లీలో ఉన్న జగన్ కు ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా అపాయింట్మెంట్ దొరకలేదు. బీజేపీ నేతలెవరూ జగన్ ను కలిసేందుకు ఇష్టపడలేదు. ఇక ధర్నాతో సహా మొత్తంగా ఢిల్లీ పర్యటన అట్టర్ ఫ్లాప్ అవడంతో నిరాశగా తిరిగొచ్చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబుపై అడ్డగోలు ఆరోపణలు చేసిన వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి తీరుపై రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ హరివంశ్ నారాయణ మండిపడ్డారు. ఆరోపణలకు ఆధారాలు చూపాలని లేదా వాటిని ఉపసంహరించుకోవాలని హెచ్చరించారు. వైసీపీ తన 5 ఏళ్ల పాలనలో కేంద్రం నుంచి అప్పులకు అనుమతి తప్ప సాధించిందేమీ లేదు. తాజా బడ్జెట్లో చంద్రబాబు ప్రతిపాదనలను దాదాపుగా ఆమోదించి పోలవరం, అమరావతికి అండగా ఉంటామని కేంద్రం ప్రకటించింది. అంతర్జాతీయ ఆర్థిక సంస్థల ద్వారా అమరావతికి ఏడాది 15,000 కోట్లు ఇప్పిస్తామని ఆర్థిక మంత్రి ప్రకటించారు. ఇందులో రాష్ట్ర ప్రభుత్వ వాటాను కూడా గ్రాంట్ గా కేంద్రమే భరించడంపై నిర్ణయం తీసుకుంటామని అన్నారు. పోలవరం నిర్మాణం పూర్తి బాధ్యత తమదే అని స్పష్టం చేశారు. ఇవన్నీ నిర్మల తెలుగులోనే చెప్పారు. అయినప్పటికీ విజయసాయిరెడ్డి గురువారం రాజ్యసభలో దీనిని వక్రీకరిస్తూ మాట్లాడారు. అమరావతికి కేంద్రం ప్రకటించిన 15,000 కోట్లు రుణమే అంటూ దాన్ని కూడా రాష్ట్రమే చెల్లించాలి అని విజయసాయిరెడ్డి సొంత భాషను చెప్పారు. పోలవరం ప్రాజెక్టులో ప్రస్తుతం సీఎం చంద్రబాబుకు ఆర్థిక లబ్ధి చేకూరింది అని అంటూ ఆరోపణలు చేశారు. 2014-19లో చాలా అవినీతి జరిగిందని, దాని నుంచి బయటపడేందుకే చంద్రబాబు ఎన్డీఏలో చేరారని విజయసాయిరెడ్డి ఆరోపించారు. ఎన్డీఏ, చంద్రబాబు మధ్య క్విడ్ ప్రోకో ఉంది అని విజయసాయిరెడ్డి తన అక్కసు వెళ్లగక్కారు. ఈ క్రమంలో రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ హరివంశ్ నారాయణ అభ్యంతరం తెలియజేశారు. మీరు ఆధారాలు ఉంటేనే మాట్లాడాలని, లేని పక్షంలో ఆ మాటలను ఉపసంహరించుకోవాలని ఆయన హెచ్చరించారు. మాజీ ముఖ్యమంత్రి జగన్ ఆర్థిక ఉగ్రవాది అని, 5 ఏళ్లలో ఆంధ్రప్రదేశ్ ను పూర్తిగా దోచేశారు అని అనకాపల్లి బీజేపీ ఎంపీ సీఎం రమేష్ ఆరోపించారు. జగన్ 5 ఏళ్ల దోపిడీపై దర్యాప్తు సంస్థలతో సమగ్ర విచారణ జరిపించాలని గురువారం లోక్సభలో డిమాండ్ చేశారు. 5 ఏళ్లలో రాష్ట్రంలో జరిగిన దాష్టికాన్ని, జగన్ దోపిడీని లోక్సభ సాక్షిగా దేశానికి వివరించారు. కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్పై లోక్సభలో ఆయన మాట్లాడారు. ఇక ఆంధ్రప్రదేశ్ లో 5 ఏళ్ల ఆటవిక రాజ్యం అంతమైంది అన్న రమేష్, ఏపీ ప్రజలు ఎన్డీఏకు పూర్వ విజయం అందించారని అన్నారు. విజన్ ఉన్న నాయకుడు మళ్లీ ముఖ్యమంత్రి అయ్యారు. 5 ఏళ్లలో రాష్ట్రం కోల్పోయిన వాటిని పునర్నిర్మిస్తారు అనే నమ్మకం ప్రజలకు ఉంది అన్నారు. ఏళ్ల తరబడి జైల్లో ఉన్న వ్యక్తి సీఎం అయితే ఎలా ఉంటుందో రాష్ట్రం చూసింది అని ఎంపీ సీఎం రమేష్ ఎద్దేవా చేశారు. అమరావతి, పోలవరం రాష్ట్రానికి 2 కళ్లు లాంటివి అని ఆయన అన్నారు. ఇక ఈ రెండింటిపైన ఆర్థిక మంత్రి చేసిన ప్రకటనలు నిజంగా ఏపీ ప్రజలు హృదయాలను తాకాయి అన్నారు. ఎన్డీఏ కూటమిలో మోదీ, చంద్రబాబు, పవన్ నేతృత్వంలో అనకాపల్లి నుంచి 3 లక్షల మెజారిటీతో గెలిచాను అని అన్నారు. ముగ్గురిపై ప్రజలకు నమ్మకం ఉంది. జగన్ పాలనలో ఆంధ్రప్రదేశ్ మొత్తం దోచేశారు. భూమి, ఇసుక, నీళ్లు, మైనింగ్, లిక్కర్ అన్ని దోచేశారు అని అన్నారు. ఏపీ శాసన మండలిలో వైసీపీకి మెజారిటీ ఉన్న 2 బిల్లులు ఆమోదం పొందడంతో ఆ పార్టీ నేతలు కంగుతిన్నారు. తాము లేని సమయంలో బిల్లులు ఆమోదించారని
దీనిపై శాసనమండలి చైర్మన్ దృష్టికి తీసుకువెళ్లాలి అని భావించినప్పటికీ శాసనమండలి సమావేశాలకు ఎవరూ రావద్దన్నారని అధికార పక్షం ప్రశ్నిస్తోంది. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్, హెల్త్ యూనివర్సిటీకి ఎన్టీఆర్ పేరును పెడుతూ శాసనసభ ఆమోదించిన బిల్లులు మండలి కూడా ఆమోదించేసింది. ఈ పరిణామంతో వైసీపీ కంగుతింది. రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికల సమయంలో వైసీపీ ఓటమికి ప్రధాన కారణాలైన ఒకటైన ఆంధ్రప్రదేశ్ ల్యాండ్ టైటిలింగ్ యాక్టును అప్పట్లో ప్రతిపక్షం ప్రధాన అస్త్రంగా ఎన్నికల ప్రచారంలో ఉపయోగించుకుంది. చట్టాన్ని రాష్ట్ర ప్రభుత్వం చేసింది అని, దేశంలో ఏ రాష్ట్రంలో లేని చట్టాన్ని ఒక్క ఆంధ్రప్రదేశ్లోని ఎందుకు అమలు చేశారని పలువురు ప్రశ్నించారు. ఈ చట్టం అమల్లోకి వస్తే మీ భూమి మీది కాదని పలువురు వ్యాఖ్యానించడమే కాకుండా అప్పట్లో ప్రతిపక్ష నేతలుగా ఉన్న చంద్రబాబుతో పాటు పవన్ కళ్యాణ్ కూడా ఈ చట్టంపై విస్తృత ప్రచారం చేశారు. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే ల్యాండ్ టైటిలింగ్ చట్టాన్ని రద్దు చేస్తామని ప్రకటించారు. మద్యం అమ్మకాల అక్రమాల వ్యవహారంలో కొత్త కోణాలు వెలుగులోకి వస్తున్నాయి. లిక్కర్ కేసులపై కమిషన్లు, కంపెనీలకు ఆర్డర్లలో అవకతవకలు ఒక ఎత్తు అయితే మద్యం బాండ్ల ద్వారా రుణ సమీకరణలోనూ ముడుపులు తీసుకునే వ్యవహారం బహిర్గతమైంది. పైగా ఈ ముడుపుల్లో సగం ఇద్దరు రాజ్యసభ సభ్యులకు అందినట్లు తెలిసింది. అప్పట్లో రాష్ట్ర బ్యావరేజెస్ కార్పొరేషన్ బాండ్లను స్టాక్ ఎక్స్చేంజిలో తనఖా పెట్టి 2 దఫాలుగా ఆ కార్పొరేషన్ రుణం తీసుకుంది. తొలుత ఆ బాండ్లను ప్రమోట్ చేయడానికి స్టాక్ ఎక్స్చేంజిలో లిస్టింగ్ చేయించడానికి ముంబైకి చెందిన ట్రస్ట్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్లను నియమించింది. తీసుకునే రుణంలో 1.44% కమిషన్ ఇస్తామని వారితో ఒప్పందం చేసుకుంది. ఆ అడ్వైజర్ల ద్వారా 9,755 కోట్లు సమీకరించినట్లు చూపించి వారికి 165.76 కోట్ల కమిషన్ గా చెల్లించింది. వాస్తవానికి ఒప్పందం కంటే చెల్లించిన మొత్తం సుమారు 20 కోట్ల రూపాయలు అదనం. ఆ అడ్వైజర్ల వెనుక రాష్ట్రానికి చెందిన ఇద్దరు రాజ్యసభ సభ్యులు ఉన్నారు. వీరిద్దరూ వేర్వేరు పార్టీలకు చెందినవారు. వీరిలో ఒకరు వేరే రాష్ట్రం నుంచి రాజ్యసభకు ఎన్నికయ్యారు. పదవీకాలం ముగిసి మాజీ అయ్యారు. రెండో వ్యక్తి ఇప్పుడు కూడా రాజ్యసభ సభ్యుడిగా ఉండడం గమనార్హం. సదరు అడ్వైజర్లను మేనేజ్ చేసి రుణాలు ఇప్పిస్తున్నామని చెప్పి ఒప్పించారు. వారికిచ్చిన మొత్తంలో తమ వాటా కింద ఎంపీలిద్దరూ చెరో 40 కోట్లు తీసుకున్నారు. అంటే మొత్తం 165 కోట్లలో ఆ ఇద్దరు నేతలకు 80 కోట్లు పోగా అడ్వైజర్లకు 85 కోట్లు వదిలాయి. ఇందులో ఒక ఎంపీ నిత్యం వివాదాల్లో ఉంటున్న వ్యక్తి. ఎలాగైనా వారిద్దరి పాత్రను బహిర్గతం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం పట్టుదలతో ఉంది. తాము ఏనాడో అవినీతి సొమ్ముకు ఆశపడలేదని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి అన్నారు. అవినీతి సొమ్ము ఎంత సంపాదించినా పాపాలను మూటకొట్టుకోవడం తప్ప అది చేతిలో నిలవదు అన్నారు. కుప్పం నియోజకవర్గ పర్యటనలో భాగంగా ఆమె శాంతిపురం, రామకుప్పం మండలాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా ప్రజలతో మాట్లాడుతూ తమ కుటుంబం కోసం హెరిటేజ్ ను స్థాపించామని, ప్రజల సొమ్ము తమకు అవసరం లేదు అన్నారు. రాజకీయాలపైనే తమ కుటుంబం ఆధారపడాలన్న ఉద్దేశం చంద్రబాబుకు ఏ కోసాన లేదు అన్నారు. ప్రజాధనం దోచుకోవాలని ఆయన ఏనాడు అనుకోలేదు అన్నారు. చంద్రబాబు పైన, హెరిటేజ్ పైన అనేక కేసులు పెట్టి గత ప్రభుత్వం అవినీతి అంటించడానికి ఎంతగానో ప్రయత్నించింది అని గుర్తు చేశారు. వారి ప్రయత్నాలు ఫలించలేదు అని, చంద్రబాబు నిజాయితీ ఎన్నికల సందర్భంగా ప్రజాక్షేత్రంలో నిరూపితమైంది అని భువనేశ్వరి తెలియజేశారు. రాష్ట్ర అభివృద్ధి కోసం టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు కలిసి ముందుకు సాగాలి అని భువనేశ్వరి పిలుపునిచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయాల ఫాళ్ల కాల్చివేత కేసు విచారణ సిఐడి చేతుల్లోకి వెళ్తోంది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఇందులో భాగంగానే సిఐడి చీఫ్ రవిశంకర్ అయ్యన్నార్ బుధవారం రాత్రి నుంచి మదనపల్లిలోనే మకాం వేశారు. ఇక సిఐడి ఆధ్వర్యంలో 60 మంది సభ్యులతో 6 బృందాలు ఈ కేసు దర్యాప్తు చేపట్టనున్నట్లు సమాచారం. అన్నమయ్య జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు, అదనపు ఎస్పీ రాజకమల్తో పాటు అనేక మంది డీఎస్పీలు, సిఐలు, ఎస్ఐలు ఇప్పటికే ఈ కేసు దర్యాప్తులో తలమునకలై ఉన్నారు. పలువురు సబ్ కలెక్టరేట్ ఉద్యోగులను అనుమతి ఇవ్వాలని విచారించారు. ఇక ప్రాథమిక సమాచారాన్ని సేకరించారు. కొందరిని అదుపులోకి కూడా తీసుకున్నారు. ఫైళ్ల దహనంలో ప్రధాన అనుమానితుడిగా ఉన్న మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ముఖ్య అనుచరుడు బినామీ మాధవరెడ్డి కోసం పోలీసులు వేట కొనసాగిస్తున్నారు. ఆయన కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితుల కదలికలపై కన్నేశారు. ప్రస్తుత విచారణను ఎస్పీ పర్యవేక్షిస్తున్నారు. ఫైళ్ల దహనం ఘటన జరిగి రోజులు గడిచే కొద్దీ పెద్దిరెడ్డి అనుచరులు, బినామీలు భూ అక్రమాలు, ఆగడాలు అనేకం వెలుగులోకి వస్తున్నాయి. తమ భూములను వారు ఎలా ఆక్రమించుకున్నది ఉన్నతాధికారులకు తెలియజేసేందుకు బాధితులు ముందుకొస్తున్నారు. ఈ నేపథ్యంలో కేసు తీవ్రత దృష్ట్యా దర్యాప్తు బాధ్యతను ప్రభుత్వం సిఐడికి అప్పగించనుంది. విచారణ కోసం ఏర్పాటు చేసే 6 బృందాల్లో ప్రతి బృందానికి ఓ డీఎస్పీ స్థాయి అధికారి నేతృత్వం వహిస్తారు అని సమాచారం. మదనపల్లె ఫైళ్ల దహనం వ్యవహారంలో సమాంతరంగా రెవెన్యూ శాఖ కూడా విచారణ సాగిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం బడ్జెట్లోని వ్యవసాయ రంగానికి పెద్దపీట వేసింది. మొత్తం బడ్జెట్లో ఒక్క వ్యవసాయ రంగానికి 24.95% నిధులను కేటాయించింది. రుణమాఫీ పథకాన్ని సుసాధ్యం చేస్తామని రైతాంగానికి భరోసా ఇచ్చింది. ఇప్పటికే మొదలుపెట్టిన ఈ పథకానికి బడ్జెట్లో అన్ని స్కీములు కంటే ఎక్కువగా 26,000 కోట్లను కేటాయించింది. రుణమాఫీ, రైతు భరోసా, రైతు కూలీ
కూలీల సంక్షేమం, పంటల బీమా, వరి పంటకు బోనస్, ధరణి, రైతు నేస్తం వంటి పథకాలు, కార్యక్రమాలకు పెద్దపీట వేస్తూ 2024-25 ఆర్థిక సంవత్సరానికి పూర్తిస్థాయి బడ్జెట్ను రూపొందించింది. ఆర్థిక మంత్రి మల్లు భట్టి విక్రమార్క గురువారం శాసనసభలో రాష్ట్ర బడ్జెట్ను ప్రవేశపెట్టారు. అధికారంలోకి వచ్చిన 2 నెలలకే ఫిబ్రవరిలో 2,75,891 కోట్లతో ఓటాన్ అకౌంట్ బడ్జెట్ను ప్రవేశపెట్టిన ఆయన ఇప్పుడు దానికి 15,268 కోట్లను పెంచి 2,91,159 కోట్ల రూపాయలతో పద్దులు సమర్పించారు. ఇందులో ఒక్క వ్యవసాయ రంగానికి 72,659 కోట్లను కేటాయించింది. ఇక రేవంత్ రెడ్డి సర్కార్ బడ్జెట్లో అధిక భాగం హైదరాబాద్ నగరం చుట్టూ తిరిగింది. హైదరాబాద్ అభివృద్ధికి 10,000 కోట్లను కేటాయించింది. గత సర్కార్ ఇందుకు 4-5 వేల కోట్లను కేటాయిస్తే రేవంత్ సర్కార్ దాన్ని దాదాపు రెట్టింపు చేసింది. భూగర్భ డ్రైనేజీని ప్రక్షాళన చేస్తామని సంకల్పం చెప్పుకుంది. ఇందులో భాగంగా గత సర్కార్ కేవలం 182 కోట్లు కేటాయించిన జీహెచ్ఎంసీకి భారీగా 3,086 కోట్లను కేటాయించడం విశేషం. ఇక 1,50,000 కోట్లు ఖర్చు చేస్తాము అన్న మూసీ అభివృద్ధి పథకానికి బడ్జెట్లో 1,500 కోట్లు కేటాయించడం విశేషం. అలాగే RRRకు మరో 1,525 కోట్లను కేటాయించింది. కాంగ్రెస్ సర్కార్ ఒకవైపు వైద్య విద్యకు పెద్దపీట వేస్తూనే మరోవైపు ఆరోగ్యశ్రీ పథకానికి నిధుల్లో కోత పెట్టింది. ఆసుపత్రులు, మెడికల్, నర్సింగ్ కాలేజీల నిర్మాణానికి భారీగా నిధులు కేటాయించగా ఆరోగ్యశ్రీకి గత ఏడాది కంటే తక్కువ కేటాయించింది. వైద్య రంగానికి 11,468 కోట్లు కేటాయించగా ఇది మొత్తం బడ్జెట్లో 3.93%. ఇందులో ప్రగతి పద్దు కింద 5,725 కోట్లకి చూపించింది. జీతపత్యాలు మినహా అభివృద్ధి పనులకు కేటాయించే మొత్తాన్ని ప్రగతి పద్దు కింద పరిగణిస్తారు. గత ఏడాది బీఆర్ఎస్ సర్కారు వైద్య శాఖకు 12,161 కోట్లు కేటాయించింది. అందులో ప్రగతి పద్దు కింద 6,566 కోట్లు చూపించింది. గత బడ్జెట్తో పోలిస్తే కేటాయింపులు 693 కోట్లు తగ్గాయి. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు, మెడికల్, నర్సింగ్ కాలేజీలకు ప్రాధాన్యమిస్తూ కేటాయింపులు చేసింది. తెలంగాణ బడ్జెట్పై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ స్పందించారు. కాంగ్రెస్ ప్రభుత్వం బడ్జెట్లో అన్ని వర్గాలను మోసం చేసింది అని ఆరోపించారు. బడ్జెట్లో ముఖ్యమైన ప్రస్తావనే లేదు అని ఎద్దేవా చేశారు. రైతులను పొగిడినట్లే పొగిడి వెన్నుపోటు పొడిచారని మండిపడ్డారు. బడ్జెట్ వాస్తవానికి దూరంగా ఉంది అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏ ఒక్క పాలసీని రూపొందించలేదు అని, ఒక్క ఇండస్ట్రీ పేరు చెప్పలేదు అని అన్నారు. ప్రజా సమస్యలపై బీఆర్ఎస్ పోరాటం చేస్తుంది అని హెచ్చరించారు. ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాలను అమలు చేసి తీరాల్సిందేనని అన్నారు. బీజేపీ వాళ్లు చెబితేనే మాజీ సీఎం కేసీఆర్ అసెంబ్లీకి వచ్చారని, మీడియా పాయింట్ వద్ద బడ్జెట్పై మాట్లాడారని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ఆరోపించారు. అయితే పూర్తి బడ్జెట్ ప్రసంగాన్ని వినకుండానే మధ్యలోనే వెళ్లిపోయారని, అడ్డగోలుగా గాలి మాటలు మాట్లాడారని అన్నారు. పూర్తిగా వినకపోతే బడ్జెట్పై అవగాహన ఎలా వస్తుంది అన్నారు. హడావిడిగా వచ్చి వెళ్లేందుకైతే అసలు రావడం ఎందుకు అని ప్రశ్నించారు. ప్రజలపై, రాష్ట్ర బడ్జెట్పై అభిమానం ఉంటే పూర్తిగా వినాలి అని హితవు పలికారు. గురువారం అసెంబ్లీలో రాష్ట్ర బడ్జెట్ను ప్రవేశపెట్టిన అనంతరం డిప్యూటీ సీఎం అసెంబ్లీ కమిటీ హాల్ 1లో విలేకరులతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు. తెలంగాణ కోసం పోరాడానని చెప్పుకునే వ్యక్తి కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి జరిగిన అన్యాయంపై బుధవారం అసెంబ్లీలో తీర్మానం పెడితే ఎందుకు రాలేదని ప్రశ్నించారు. 6 నెలల పాటు కాంగ్రెస్ కు సమయం ఇచ్చామని కేసీఆర్ అంటున్నారని, నిజానికి ప్రజలే వారిని ఓడించి పూర్తిగా విశ్రాంతినిచ్చారు అని ఎద్దేవా చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్పై బీఆర్ఎస్ అధినేత, విపక్ష నేత కేసీఆర్ చేసిన కామెంట్స్ కు కాంగ్రెస్ మంత్రులు, ఎమ్మెల్యేలు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. కేసీఆర్ వ్యాఖ్యలపై విమర్శలు గుప్పించారు. కేంద్ర బడ్జెట్పై స్పందించిన కేసీఆర్ రాష్ట్ర బడ్జెట్ మీద మాట్లాడడం విడ్డూరంగా ఉందని మంత్రి సీతక్క విమర్శించారు. తెలంగాణకు ద్రోహం చేసిన కేంద్ర బడ్జెట్ను నిరసిస్తూ అసెంబ్లీలో తీర్మానం చేస్తే కేసీఆర్ ఎందుకు రాలేదని ప్రశ్నించారు. కేంద్ర బడ్జెట్పై మాట్లాడని కేసీఆర్ రాష్ట్ర బడ్జెట్ను విమర్శించడం ఆశ్చర్యంగా ఉంది అన్నారు. ఇది ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నామని సీతక్క అన్నారు. బీజేపీతో ఒప్పందంలో భాగంగానే అసెంబ్లీకి వచ్చిన మొదటి రోజే రాష్ట్ర ప్రభుత్వాన్ని కేసీఆర్ టార్గెట్ చేస్తున్నారని విమర్శించారు. 6 నెలల తర్వాత అసెంబ్లీ సమావేశాలకు రావడమే ఇందుకు నిదర్శనమని అన్నారు. తెలంగాణలో భారీ పథకాలకు అవసరమైన నిధుల కోసం సర్కార్ ప్రధానంగా 3 శాఖలపైనే ఆశలు పెట్టుకుంది. కొత్త అప్పులకు అవకాశం లేకపోవడం, కేంద్రం ఆదుకుంటుంది అన్న ఆశలు లేకపోవడంతో రాష్ట్ర ఖజానాకు ఎక్కువ ఆదాయాన్ని అందించే ఎక్సైజ్, రిజిస్ట్రేషన్, రవాణా శాఖలను నమ్ముకుంది. 2.91 లక్షల కోట్ల రూపాయలతో ప్రభుత్వం ప్రకటించిన బడ్జెట్లో 52,322 కోట్లు వీటి ద్వారానే ఆర్జించాలని నిర్ణయించింది. మొత్తం బడ్జెట్లో ఇది దాదాపు 18% కావడం గణార్హం. నీటితో పోలిస్తే ఈ 3 శాఖల నుంచి 10,343 కోట్లు అదనంగా సమీకరించాలని సర్కార్ లక్ష్యంగా పెట్టుకుంది. ఇక శాఖల వారీగా పరిశీలిస్తే రవాణా శాఖ ద్వారా ఈ ఏడాది 8,478 కోట్ల ఆదాయం సమకూర్చుకున్నట్లు ప్రభుత్వం ప్రతిపాదించింది. గతేడాది రవాణా శాఖ నుంచి వచ్చిన ఆదాయంతో పోలిస్తే దాదాపు 1,383 కోట్లు అధికంగా రాబట్టాలి. ఈ మేరకు ఆదాయాన్ని పెంచుకునేలా చర్యలు చేపట్టనున్నట్లు సమాచారం. రాష్ట్రంలో ఏటా వాహనాల రిజిస్ట్రేషన్ల సంఖ్య 10% పైగా పెరుగుతుంది. 10 లక్షల లోపు ఖరీదైన వాహనాలపై 12%, అంతకుమించి ఖరీదైన వాహనాల నుంచి 18% పైగా రవాణా శాఖ లైఫ్ ట్యాక్స్ వసూలు చేస్తోంది. ఇక 2024-25 ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యం మేరకు ఆదాయాన్ని సమకూర్చడానికి బకాయిలు వసూలుకు విస్తృత స్థాయి తనిఖీలతో పాటు
కొన్ని మోటార్ వాహనాలపై 1 నుంచి 2% వరకు ట్యాక్స్ పెంచే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. దివ్యాంగుల మనోభావాలను తీవ్రంగా దెబ్బతీసినందుకు సీనియర్ ఐఏఎస్ అధికారి స్మితా సబర్వాల్ బహిరంగ క్షమాపణ చెప్పాలని నమో దివ్యాంగ క్యాంపెయిన్ కు భారత్ డిజేబుల్డ్ హెల్ప్ లైన్ ఫౌండేషన్ జాతీయ కన్వీనర్ వికాస్ శర్మ డిమాండ్ చేశారు. ఆమె చేసిన బాధ్యతారాహిత్య వ్యాఖ్యలకు దివ్యాంగుల తరపున కేంద్ర హోంమంత్రిత్వ శాఖ తెలంగాణ ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ మేరకు గురువారం తెలంగాణ భవన్లో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. స్మితా ట్వీట్లు దివ్యాంగుల పట్ల ఆమె చులకన భావాన్ని ప్రతిబింబిస్తున్నాయని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఇక ప్రభుత్వంలో కీలక పదవిలో ఉన్న స్మితా చేసిన వ్యాఖ్యలు ఆమె వ్యక్తిగతమా లేదా ప్రభుత్వ అభిప్రాయమా అని ఆయన ప్రశ్నించారు. ఇక సమాజంలో ఉన్నత స్థానంలో ఉన్నవారు హుందాగా వ్యవహరించాలని, ప్రభుత్వ వ్యవస్థల్లో ఉన్నవారు మరింత జాగ్రత్తగా ఉండాలని మంత్రి కొండా సురేఖ సూచించారు. వికలాంగుల కోటాపై స్మితా సబర్వాల్ చేసిన వ్యాఖ్యలపై గురువారం ఓ ప్రకటనలో ఆమె స్పందించారు. స్మితా వ్యాఖ్యలు బాధితారాహిత్యంగా ఉన్నాయి అన్నారు. ఉన్నతమైన స్థానంలో ఉండి పర్యవసానాలను ఆలోచించకుండా మాట్లాడడం తగదని, సమాజానికి ఎలాంటి సందేశం వెళ్తుందో దృష్టిలో పెట్టుకుని మాట్లాడాలని హితవు పలికారు. శారీరక సామర్థ్యం కంటే మానసిక సామర్థ్యం ముఖ్యమని అన్నారు. లంచం తీసుకుంటూ హనుమకొండ జిల్లా పరకాల సబ్ రిజిస్ట్రార్ సునీత, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ టౌన్ ఎస్ఐ బాణాల రాము రెడ్ హ్యాండెడ్ గా ఏసీబీకి చిక్కారు. పరకాల మున్సిపాలిటీ పరిధిలోని సీతారాంపురానికి చెందిన లడే రాజేశ్వరరావు, సాంబలక్ష్మి దంపతులు తమ పేరిట ఉన్న 1173 గజాల భూమిని వారసత్వంగా తమ 2 కుమారులకు గిఫ్ట్ రిజిస్ట్రేషన్ చేసేందుకు నిర్ణయించుకున్నారు. డాక్యుమెంట్ రైటర్ బొట్ల నరేష్ ద్వారా సబ్ రిజిస్ట్రార్ సునీతను సంప్రదించారు. అందుకు ఆమె 80,000 లంచం డిమాండ్ చేశారు. దీంతో రాజేశ్వరరావు ఆయన కుమారులు ఈ నెల 22న ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. గురువారం వారు 80,000ను డాక్యుమెంట్ రైటర్ బొట్ల నరేష్ కు ఇచ్చారు. అదే సమయంలో దాడి చేసిన ఏసీబీ అధికారులు డాక్యుమెంట్ రైటర్ తో పాటు సబ్ రిజిస్ట్రార్ సునీతను అరెస్ట్ చేశారు. ఇక మరోవైపు భద్రాద్రి జిల్లా పాల్వంచ గట్టాయిగూడెంకు చెందిన శ్రావణి అనే మహిళ నుంచి కొత్తగూడానికి చెందిన బాలసాని గణేష్ నగదు అప్పుగా తీసుకున్నాడు. ఆ తర్వాత తనను మృతి చెందడంతో శ్రావణి కోర్టును ఆశ్రయించగా గణేష్ కు చెందిన ఆస్తిపై అటాచ్మెంట్ ఆర్డర్ జారీ అయింది. ఆయన పాల్వంచకు చెందిన 2 వ్యక్తులు గణేష్ ఆస్తిని కొనుగోలు చేసి రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. పైగా ఆమెను వారు బెదిరించడంతో పాల్వంచ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కానీ ఎస్ఐ బాణాల రాము ఆమె ఫిర్యాదును పక్కన పడేశారు. దీంతో ఆమె కోర్టును ఆశ్రయించింది. ఇక కోర్టు ఆదేశాల మేరకు ఎస్ఐ 5గురిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. కేసు నమోదు చేసినందుకు తనకు డబ్బులిప్పించాలి అని శ్రావణి తరపు న్యాయవాది లక్ష్మారెడ్డిని ఎస్ఐ రాము ఒత్తిడి చేయడంతో ఆయన ఏసీబీ అధికారులకు సమాచారం ఇచ్చారు. గురువారం న్యాయవాది పాల్వంచలోని ఎస్ఐ నివాసానికి వెళ్లి ఆయనకు 20,000 నగదును అందించగా ఏసీబీ అధికారులు ఎస్ఐను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. కర్ణాటక, ఏపీ, తెలంగాణల ఉమ్మడి జలాశయం తుంగభద్ర జలాశయానికి వరద మళ్లీ పెరిగింది. తుంగ, వార్తా నదుల నుంచి ప్రవాహం పెరుగుతుండటంతో లోతట్టు ప్రాంతాలను తుంగభద్ర బోర్డు అప్రమత్తం చేసింది. 91,222 క్యూసెక్ల వరద రాగా గేట్ల ద్వారా 20,000 క్యూసెక్లను దిగువకు వదులుతున్నారు. పూర్తి సామర్థ్యం 105 టీఎంసీలకు గాను ప్రస్తుతం 99.195 టీఎంసీలు ఉన్నాయి. ఇక ఎగువన ఉన్న ఆల్మట్టి జలాశయానికి 2 లక్షల క్యూసెక్ల వరద వస్తుండగా గేట్లు ఎత్తి యథావిధిగా కిందకు విడుదల చేస్తున్నారు. ఇక నారాయణపూర్ జలాశయానికి 2.25 లక్షల క్యూసెక్లు ఇన్ఫ్లో నమోదు అవుతుండగా ఇది మరింత పెరిగే అవకాశం ఉండడంతో గురువారం రాత్రి దాన్ని 2.30 లక్షల క్యూసెక్లకు పెంచి దిగువకు వదిలారు. జూరాలకు 1.80 లక్షల క్యూసెక్ల ఇన్ఫ్లో వస్తుండగా 43 గేట్లను ఎత్తి 1.57 లక్షల క్యూసెక్లు విద్యుత్ ఉత్పత్తి ద్వారా 24,688 క్యూసెక్ల వరదను దిగువకు వదులుతున్నారు. ఇక శ్రీశైలంలోకి 2.54 లక్షల క్యూసెక్ల ఇన్ఫ్లో వస్తుండగా జల విద్యుత్ ఉత్పత్తితో 31,784 క్యూసెక్లు సాగర్ కు విడిచిపెడుతున్నారు. తుంగభద్ర డ్యాం నుంచి విడుదల చేసిన వరద కూడా 2 రోజుల్లో శ్రీశైలం చేరే అవకాశం ఉంది. ప్రాజెక్టు గరిష్ట నీటి మట్టం 885 అడుగులు కాగా 855.20 అడుగులకు చేరింది. పూర్తి నీటి నిల్వ సామర్థ్యం 215.80 టీఎంసీలు కాగా 85.75 టీఎంసీలు నీరు ఉంది. రోజుకు 16.50 టీఎంసీలు నీరు డ్యాంలోకి చేరుతోంది. ఇలాగే కొనసాగితే వారం రోజుల్లో జలాశయం నిండే అవకాశం ఉంది. ఎడతెరిపి లేని వర్షాలు మహారాష్ట్రకు వణికిస్తున్నాయి. రాజధాని ముంబై, ఐటీ సంస్థల కేంద్రం పూణేతో పాటు రాయ్గఢ్, పాల్ఘర్ జిల్లాలో వరుణుడు విజృంభిస్తున్నాడు. ముంబైలో రోడ్లపై భారీగా నీరు నిలిచిపోయింది. ట్రాఫిక్ జామ్లతో పాటు రైల్ సర్వీసులు ఆలస్యమయ్యాయి. రాగల 24 గంటల్లోనూ అతి భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ హెచ్చరించింది. సాయన్, చెంబూర్, అంధేరీలో వరద ప్రభావం అధికంగా ఉంది. శుక్రవారం ఉదయం వరకు రెడ్ అలర్ట్ జారీ చేశారు. ఇండిగో, ఎయిర్ ఇండియా, స్పైస్ జెట్ సంస్థలు విమానయాన సర్వీసులను రద్దు చేశాయి. పూణేతో పాటు జిల్లాలోని చాలా ప్రాంతాల్లో బుధవారం రాత్రి నుంచి వర్షం కురుస్తూనే ఉంది. పూణేలో దక్కన్ జింఖానా వద్ద వీధి వ్యాపారులు 3 విద్యుత్ ఘాతకంతో ప్రాణాలు కోల్పోయారు. మరొకరు వర్షాలకు మృతి చెందారు. నగరంలోని లోతట్టు ప్రాంతాలు
ముంపునకు గురయ్యాయి. ఇక్కడి వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఇక ఈ నగరానికి రెడ్ అలర్ట్ జారీ చేశారు. థానే, పాల్ఘర్ జిల్లాలోనూ భారీగా వర్షాలు కురుస్తున్నాయి. హిమాచల్ ప్రదేశ్ లో ప్రసిద్ధ పర్యాటక ప్రాంతమైన మనాలిలో క్లౌడ్ బస్ తో కుంభవృష్టి కురిసింది. అంజనీ మహాదేవ్ కాలువ పోటెత్తింది. ఈ కాలువలోని రాళ్లు మనాలి లేహ్ జాతీయ రహదారిపై ఉన్న వంతెనపైకి వచ్చాయి. గుజరాత్ లోని కశ్మీర్ నగర్ లో ఔరంగా నది ఉప్పొంగడంతో తక్షణమే 150 కుటుంబాలను ఖాళీ చేయించారు. యూపీలోని మొరాదాబాద్ను భారీ వర్షాలు కుదిపేశాయి. దేశీయంగా బంగారం ధర వరుసగా 3వ రోజు తగ్గుముఖం పట్టింది. 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం మీద 1000 రూపాయల మేర తగ్గింది. దేశీయంగా నగల వ్యాపారులు భారీగా బంగారం విక్రయిస్తుండడం, అంతర్జాతీయంగానూ బంగారం ధర తగ్గుముఖం పట్టడం ఇందుకు కారణం. దేశ రాజధాని ఢిల్లీలో బుధవారం 10 గ్రాముల పసిడి ధర 71,650 రూపాయలు పలకగా గురువారం 70,650కి తగ్గింది. హైదరాబాద్ లో బులియన్ మార్కెట్లో 10 గ్రాముల స్వచ్ఛమైన పసిడి ధర 70,400 మేర పలుకుతోంది. ఆర్నమెంట్ కు వినియోగించే 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములు 64,000గా ఉంది. ఇక వెండి ధర కూడా 3,500 మేర క్షీణించి 84,000గా ఉంది. గడిచిన 3 రోజుల్లో వెండి కిలోకు 5,000 రూపాయల వరకు తగ్గడం గమనార్హం. అయితే అమెరికా నుంచి జీడీపీ, వ్యక్తిగత వినియోగ సంబంధించిన గణాంకాలు బంగారం ధరలను దిశానిర్దేశం చేయొచ్చు అని ఫైనాన్షియల్ అనలిస్టులు అంచనా